ఇవాళ వాళ్ళ నాని తెలుగుదేశంలో ఉన్నాడు, ఏమైనా వాల్యూ ఉందా? గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఉన్నాడు, ఏమైనా వాల్యూ ఉందా? పొంగవీటి రంగా రాధా ఉన్నాడు, ఏమైనా వాల్యూ ఉన్నదే? ఒక రంగా వాళ్ళు వెళ్ళి సైలెంట్ గా ఉన్నారు. మొత్తం కాపు సామాజిక వర్గానికి ఎదురవుతున్న ఫీలింగ్ సైకలాజికల్ గా ఈయన అది గ్రహించట్ల. ఈయన దాన్ని రివర్స్ లో మాట్లాడే పవన్ కళ్యాణ్ చూస్తే కాపు సామాజిక వర్గాన్ని అంతా చూసినట్టే అని ఈయన ఫీల్ అవుతున్నారు. సార్ ఒక రకంగా కాపుల నుంచి ఒక దాడి మొదలైందా జనసేన మీద పవన్ కళ్యాణ్ మాటల వల్ల? ఎందుకంటే ఆయన వంగవీటి మోహన్ రంగా గారి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు, వాళ్ళ వైఫ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే కులం ఏది శాస్త్రం కాదు, ఎవరో ఒకరు ఏదో కులంలో పుట్టాల్సిందే అనే ఎగ్జాంపుల్ కి కాపు నాయకుడిగా ఫీల్ అయ్యే రంగా గారి గురించి మాట్లాడడం ఇంకా ఈ దాడులు పెరుగుతాయా? ఒకటి, ఆయన మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన మీద తిట్టచ్చు, బూతులు తిట్టుకోవచ్చు. నేనైతే స్పష్టంగా ఎనాలిసిస్, ఇక్కడ ఆయన మాట్లాడకూడని పదాలు ఇవన్నీ. నిన్న కిరణ్ రాయల్ మాట్లాడాడు ఓవి రమణ గురించి, అది ఆ స్థాయిలో మాట్లాడుకోవాలి. కిరణ్ రాయల్ స్థాయిలోనో అధికార ప్రతినిధుల అరుణో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకూడదు, నువ్వు వాళ్ళ స్ట్రేచర్ కాదు అన్నది గ్రహించకపోతే ఎట్లాగా? కాపులలో అసహనం అనేది వస్తుందండి. ఎందుకంటే భారతదేశంలో ఒక దాన్ని ఏమంటారంటే అన్ని వర్గాలతో కలిసి పనిచేసే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలతో కలిసి పనిచేసే బ్యాచ్ ఒక్క కాపులే.